ఓం నమ శివాయ. కార్తీక పురాణం 18వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కర్మ ఫలితాన్ని గురించి తెలియజేశాడు. అంతేకాకుండా ఈ దీపస్తంభములో నుంచి ఆవిర్భవించినటువంటి ఆ దివ్య పురుషునికి మునులు కర్మ ఫలితాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఈ మానవుడు జన్మించినటువంటి తర్వాత తన్ను తాను మరిచిపోయి ఇంద్రియాలోలుడై ఉంటాడు. ఏ మానవుడైతే మంచి పనులు చేస్తాడో ఆ మంచి పనుల వలన జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానము వలన ఆత్మజ్ఞానము కలుగుతుంది. అంతేకాకుండా కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం, ఈ చాతుర్మాస దీక్షలో ప్రతినిత్యము సూర్యోదయానికి ముందే స్నానము చేసి మంచి పనులు చేసినట్లయితే అలా చేసినటువంటి మానవుడు ఉత్తమగతులు పొంది మోక్షలోకాన్ని పొందుతారు అని చెప్పి ఈ మునులు ఆ దీపస్తంభంలో నుంచి ఆవిర్భవించినటువంటి దివ్య పురుషునికి తెలియజేశాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆనందపడి, అయితే స్వామి, నాకు చాతుర్మాస దీక్ష గురించి తెలియజేయండి అని చెప్పాడు. అప్పుడు ఆ మునులు చెప్పడం ప్రారంభించాడు. పూర్వం నారద మహర్షి అమృతాన్ని కురిపించేటువంటి నారాయణ నామాన్ని గానము చేస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు వైకుంఠానికి. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు నారదునికి స్వాగతం పలికి ఇలా అన్నాడు నారదునితో, అన్నీ తెలిసి కూడా ఏమయ్యా నారద, భూలోకములో మానవులంతా బాగున్నారా అని చెప్పి ప్రశ్నించాడు. అన్నీ తెలిసి కూడా, అయ్యో స్వామి, ఏమని చెప్పమంటారు స్వామి, భూలోకములో మునులు సైతం కూడా భగవన్నామస్మరణ అన్నీ విడిచి మానవులతో కలిసి సంచరిస్తూ ఉన్నారు. అనేక పాపాలు చేస్తూ ఉన్నారు భూలోకములో మానవులంతా అని చెప్పగానే వెంటనే శ్రీమన్నారాయణమూర్తి ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి భూలోకానికి వచ్చాడు. కొందరేమో ఆ బ్రాహ్మణోత్తముణ్ణి మంచిగా పలకరించి ఆహ్వానించారు, కొందరేమో ఏమీ పట్టించుకోలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నిజరూపాన్ని దాల్చగానే అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరించారు అందరూ కూడా. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారందరికీ ఆ చాతుర్మాస దీక్షను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ చాతుర్మాస దీక్షను గురించి 19వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.